నమస్కారం అండి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఏ వచ్చినా కూడా మాక్సిమం కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ప్రేక్షకులందరూ కూడా సినిమాల్ని బాయ్కాట్ చేస్తున్నారు. కనీసం పోస్టర్లు కూడా చించేస్తున్నారు ఉంచకుండా. సో ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్ ఉంది, ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాని బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. ఈ డిసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఒక విధంగా చెప్పాలంటే కన్నడ పరిశ్రమ ఎప్పటి నుంచో కూడా ఈ వ్యత్యాసం చూపిస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, తెలుగు సినిమాలనే కాదు, వేరే సినిమాలు ఏది రిలీజ్ అయినా వాళ్ళ సినిమాలు బాగుండాలి, వాళ్లే బాగుండాలని కోరుకునేటటువంటి ఒక సంస్కారం, కుసంస్కారం అంటారు దాన్ని. అలాంటి వ్యక్తులు ఎక్కువ కన్నడ ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే ప్రతి కన్నడ గాని మన తెలుగు సినిమా గాని లేకపోతే ఉన్న ప్రాంతీయ భాషలు చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బాయ్కాట్ చేయాల్సిందే. ఇప్పుడు చాలా మంది కూడా అన్ని సినిమాలు ఒకటే, కళాకారులమంతా ఒకటే, అన్ని సినిమాలు ఆదరించాలని చెప్పేసి అంటున్నారు. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట అన్నారు. మరి ఆ విషయానికి ఏం చెప్తారు? ఇప్పుడు అవతల వ్యక్తి కూడా మనమంతా ఒకటే అనుకోవాలి కదా, మనం అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు మనమంతా ఒకటే, మనమంతా కలిపి చేసుకుందాం. కానీ అవతలోడు కూడా అదే అనుకోవాలి, ఆపోజిట్ మనిషి కూడా అదే అనుకోవాలి. కన్నడ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి సినిమా ఇండస్ట్రీని. రిలీజ్ అవ్వకూడదు, ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే ఏడుపు, వాళ్లే బాగుండాలని. తర్వాత ఈ మధ్య రిషబ్ శెట్టి గారు కూడా కొంచెం అహంకారం పెరిగిపోయినట్టుంది. తెలుగులో మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయ వ్యక్తులు కొంతమంది అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. మరి సడన్ గా సెలబ్రిటీ అయిపోయాడు రిషబ్ శెట్టి, అతిపెద్ద సెలబ్రిటీని చేశాం. మరి సెలబ్రిటీ అహంకారం ఏదైనా ప్రత్యేకంగా ఉందేమో. ఇది చాలా గట్టిగానే మాట్లాడాడు, గట్టిగానే అన్ని భాషల్లో మన తెలుగు మాట్లాడటం మానేశాడంటే తగిన గుణపాఠం చెప్పాలి. కాంతారకి మాట్లాడే తెలుగులో, బట్ ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కి మాట్లాడలేదు. అదే చెప్పాను కదా, ఇప్పుడు సెలబ్రిటీ అహంకారం తలకెక్కిపోయింది, ఏం అర్థం కావట్లా. ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేసారా, నేను చాలా గొప్పనేమో, నేను గొప్ప నటునేమో అని అనుకుని తెలుగు సినిమా ఏదైనా రిలీజ్ బ్యానర్లు తీపిచ్చేయటము, పోస్టర్లు చింపేయడం, రిలీజ్ అవ్వకుండా ఆపేయడం, పతనానికి దగ్గరలో పడుతున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ కి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వాళ్ళు మన సినిమాలు కూడా సక్రంగా ఆడిస్తే పర్వాలేదు, లేని పక్షంలో ఇలాంటి నైజమే చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎదిరించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే కన్నడ వాళ్ళు అంత పెద్ద మార్కెట్ ఏం కాదు, వాళ్ళకి అంత గర్వం ఉంటే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మనకెంత గర్వం ఉండాలి. మనమే ఎక్కువ హిట్ చేసేది కన్నడ సినిమాలు, వేరే భాషల్లో తమిళ్లో కానీ ఎక్కడ పెద్ద హిట్. మన మీద కూడా వాళ్ళ కక్ష చూపిస్తే వ్యత్యాసం చూపిస్తా ఉంటే ఇవాళ వాళ్ళకి ఖచ్చితంగా 100% వాళ్ళ సినిమాలు బాయ్కాట్ చేయాలా, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా.